హలో గాయ్స్. సో ఈ మధ్య నాకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా ఆకలిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి తర్బూజా అయితే తింటున్నాను. సో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్స్ అనమాట తర్బూజా. ఫ్రూట్ తినడం కంటే జ్యూస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో జ్యూస్ చేసుకోవడానికి బద్ధకం వేసి ఇంక ఇలానే తినేస్తున్నాను అనమాట. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఇక్కడ ఎగ్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంతకుముందు వీడియోలో కొంతమంది చెప్పారనమాట 10 minutes బాయిల్ చేయండి అని. ఇక్కడ చూసారా ఎగ్స్ గ్రీన్ కలర్లో మారిపోయాయి. ఎందుకు మారిపోయాయి ఎవరైనా గుర్తిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి పాలకూర ఫ్రై అనమాట. నాకు నచ్చిన ఒకటే ఒక ఆకుకూర అంటే పాలకూర. సో పప్పులో వేస్తే తినబుద్ధి కాదు, అందుకని చెప్పేసి పాలకూర ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ కోసం టొమాటోస్ ఇంకా మిగతావన్నీ ఉడికించేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కావాల్సినవన్నీ స్పైస్ చేసేసుకొని ఇక్కడ గుడ్లు చూసారా గ్రీన్ కలర్లో మారిపోయాయి. నిజంగా నాకు భయం వేసింది ఫస్ట్ చూసినప్పుడు, మొత్తం గ్రీన్ అయిపోతుందేమో అని, కానీ కొంచెమే అయిందనమాట. సో నెక్స్ట్ అయితే మసాలాస్ అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో గుడ్లు అయితే వేసేసాను. సో మధ్యాహ్నం లంచ్కి అయితే ఇదే. మరి మీ స్పెషల్